సో ఈరోజు జావా కాన్సెప్ట్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఏంటంటే జావాలో వచ్చేసరికి మనం ఊప్స్ని యూజ్ చేసుకొని ఎలా చేయాలి, ఊప్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఇస్ ద ఊప్స్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఊప్స్? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మెథడ్ దట్ ఆర్గనైజెస్ కోడ్ ఇంటూ ఆబ్జెక్ట్స్. అంటే మనం కోడ్ని రాయడానికి క్లాసెస్ని అండ్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకుంటాం. దాన్నే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అందులో వచ్చేసరికి మనకి వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి. సో బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఊప్స్లో క్లాస్, ఆబ్జెక్ట్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. క్లాస్ అంటే బ్లూ ప్రింట్ ఆఫ్ దెన్ ఆబ్జెక్ట్ ఆర్ టెంప్లెట్. ఇట్ మీన్స్ ఇది నార్మల్ కోడే, మనం కోడ్లోనే క్లాసెస్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే రియల్ వరల్డ్ ఎంటిటీ, అది ఒక రియల్ వరల్డ్ థింగ్ అది. దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, మనం నెక్స్ట్ క్లాస్ చూద్దామని. ఎన్క్యాప్సులేషన్ అంటే వ్రాపింగ్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ టుగెదర్. అంటే మనం ఒక డేటాని టూ మెథడ్స్గా, అంటే ఇప్పుడు ఎలా అంటే మనం ఒక క్యాప్సూల్ తీసుకుంటే మెడిసిన్కి క్యాప్సూల్, అందులో లేయర్ను లోపల మెడిసిన్ సపరేట్ ఉంటాయి. ఆ రెండింటిని కలిపి ఒక మెథడ్గా ఎలా చేస్తామో, ఒక క్యాప్సూల్గా ఎలా చేస్తామో అలా చేస్తాం డేటాని. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ప్రాపర్టీస్ని ఒక క్లాస్ నుంచి అదర్ క్లాస్కి ప్రాపర్టీస్ అనేది డిరైవ్ చేసుకుంటాం. పాలిమార్ఫిజం అంటే సేమ్ నేమ్ నుండి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అబ్స్ట్రాక్షన్ అంటే కాంప్లెక్స్ డేటా, అంటే ఇంటర్నల్ డేటా హైడ్ చేసి ఓన్లీ యూజ్ అయ్యే డేటాని ప్రింట్ చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది.